నమస్కారం అండి. నా పేరు శ్రావ్య, హైకోర్టు అడ్వకేట్. రీసెంట్‌గా ఇద్దరు అడ్వకేట్స్ వామన్ రావు గారు, నాగమణి గారు మర్డర్ అయ్యింది. అది దాని ప్రకారం ఒక థ్రెట్ కాల్స్ కూడా ముందు వచ్చిండే. వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. కానీ ఆ సిట్యుయేషన్ ఏం జరిగింది? అసలు ఎందుకు నడి రోడ్డు పైన వాళ్ళని అట్లా హత్య చేయాల్సొచ్చింది అనేసి మాట్లాడుకుందాము. వీళ్ళిద్దరండి హైకోర్టు అడ్వకేట్స్, చాలా సీనియర్ అడ్వకేట్స్. ఎలాంటి మ్యాటర్స్ డీల్ చేస్తారంటే ఇప్పుడు ఇల్లీగల్ డిటెన్షన్స్ అయినా, లేకపోతే సస్పీషియస్ డెత్స్ అయినా, రిలీజియస్ బేస్ పైన ఉన్న ఏమైతే మర్డర్స్ ఉన్నాయో అలాంటి మ్యాటర్స్ డీల్ చేస్తారు. వీళ్ళు పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి ఆ సిట్యుయేషన్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కన్సోల్ చేసి ఇలాంటి మ్యాటర్స్ తీసుకొని చాలా తక్కువ అమౌంట్, లేకపోతే అసలు ఫ్రీగా చేసిన మ్యాటర్స్ చాలా ఉన్నాయి. చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తూ చాలామందికి హెల్ప్ చేసిన అడ్వకేట్స్ వీళ్ళిద్దరు. ఇలాంటి వాళ్ళని అసలు ఈ సిట్యుయేషన్ ఎలా వచ్చింది అనేసి మనం డిస్కస్ చేద్దాము. ఒక కేసు షీలా రంగయ్య అని చెప్పేసి ఒక సిట్యుయేషన్ కేసు ఉండే. ఈ మ్యాటరు షీలా రంగయ్యని 4 days కస్టడీలో పెట్టారు. ఏ రీజన్ లేకుండా కస్టడీలో తీసుకొని అక్కడ టార్చర్ పెట్టేసి దానివల్ల అతను చనిపోయాడు. ఆ పర్టికులర్ కేసులో ఇది లాకప్ డెత్ అంటారు. దీనికి ఏమీ రీజన్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా, కంప్లైంట్ లేకుండా తీసుకపోయి ఇలా ఎందుకు టార్చర్ పెట్టారని చెప్పేసి వీళ్ళు ఒక కేసు వేశారు. నాగమణి గారు కేసు వేశారు. ఈ కేసు పైన ఆల్మోస్ట్ May 2020లో ఈ కేసు వేశారు చీఫ్ జస్టిస్ ముందు, తెలంగాణ హైకోర్టు ముందు. ఈ కేసులో మే రోజు ఒక రిపోర్ట్ ఫైల్ చేయమన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ని అపాయింట్ చేసి రిపోర్ట్ ఫైల్ చేయమన్నారు. June 2020లో రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇవ్వమన్నారు. ఆ పర్టికులర్ కేసులో అబ్జెక్షన్స్ ఎప్పుడైతే మీరు ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆర్డర్ చేశారో అప్పటి నుంచి వీళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ స్టార్ట్ అయినాయి. ఆ థ్రెటనింగ్ కాల్స్ కూడా ఎలా అంటే పోలీస్ నుంచే, మంతని నుంచి, హైదరాబాద్ నుంచి, ఈ 2 places నుంచి పోలీస్ వాళ్ళు థ్రెట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళపైన తప్పుడు కేసులు కూడా వేశారు. తప్పుడు కేసులు వేసి కోర్టుకి పిలిపించి కూడా హరాస్మెంట్ చేస్తూ ఉండగా, ప్లస్ అక్కడ ఏమైతే కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు, లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మేము సూసైడ్ కమిట్ చేసుకుంటాము, మీరు కేసు విత్డ్రా చేయకపోతే, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని మేము టార్చర్ పెడతాము, వాళ్ళ పిల్లని అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని చేస్తారని చెప్పి ఇవన్నీ థ్రెట్స్ వచ్చినప్పటికీ మేడం వెళ్ళేసి కోర్టులో స్పెసిఫిక్గా ఇవన్నీ మెన్షన్ చేశారు. తెలంగాణ కోర్ట్ స్పెసిఫిక్గా వాళ్ళని ఏ మ్యాటర్లో స్టేషన్కి పిలవద్దు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఆ ప్రొటెక్షన్ ఆర్డర్స్ పాస్ చేసినప్పటికీ 9th of Feb 2021 రీసెంట్గా ఆ ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు ఏప్రిల్ వరకు. సో వాళ్ళు April 2021 వరకు వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చారు. అది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు June 2020లో కూడా ఒక కేసు వేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. పలానా వ్యక్తులని చెప్పి వాళ్ళ పేరు, డీటెయిల్స్, అడ్రస్ అన్నీ మెన్షన్ చేసి వీళ్ళ నుంచి మాకు థ్రెట్ ఉంది, వాళ్ళు హరాస్మెంట్ చేస్తున్నారు, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా ఏవే సెక్షన్ మెన్షన్ చేశారంటే, ఒకటేమో మిస్చిఫ్ క్రియేట్ చేస్తున్నారు, గ్రూప్లో వచ్చి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, ప్లస్ డెడ్లీ వెపన్స్ తీసుకొని వాయిలెన్స్ ఇంకా మా పైన వస్తున్నారని చెప్పేసి కూడా ఇచ్చారు. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ 307 IPC కింద కూడా కేసు మెన్షన్ చేసినా కూడా ఇప్పుడు దాకా వాళ్ళకి ఏ యాక్షన్, ఏ ప్రొటెక్షన్ రాలేదు. ఇదంతా జరిగినాక కూడా వాళ్ళకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నప్పటికీ కూడా, ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా లెటర్ పెటిషన్ వేశారు హైకోర్టు అడ్వకేట్స్. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అంటే, ఎవరైతే మనకి ప్రొటెక్షన్ కావాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళామో వాళ్ళనే మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఈ కేసులో ఏమైందో జరగమని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఎక్కడన్నా కొల్యూషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఆ సిట్యువేషన్ అరైజ్ అవుతుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి లెటర్ పెటిషన్ పెట్టారు. ఇది కాకుండా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఏమైతే అంటున్నారో అన్ని ఎవిడెన్సెస్ క్లియర్గా ఉంది. ఒకటేమో తను చనిపోయే ముందు, వామన్ రావు గారు చనిపోయే ముందు డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డైయింగ్ డిక్లరేషన్ ఏంటి, ఆ వీడియో ఏంటంటే స్పెసిఫిక్గా పలానా వ్యక్తి వచ్చి మమ్మల్ని చంపి వెళ్ళారు అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ పొలిటికల్ పార్టీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్. సో ఎవరైతే చనిపోయే ముందో ఆ పర్సన్ ఏమైతే చెప్తారో అది నిజంగానే భావిస్తారు, దాన్ని డైయింగ్ డిక్లరేషన్ అంటారు. ఈ ఒక్క ఎవిడెన్స్ సరిపోతుంది, మిగతా ఏమి డీటెయిల్స్ అవసరం లేదు, మిగతా ఏమి విట్నెస్ కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ అవసరం లేదు. అవి ఓన్లీ ఒక అడిషన్ లాగానే హెల్ప్ అవుతుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా కేసు డిలే అవుతుందా లేదా అంటే, ఈ స్పెసిఫిక్గా
ఎవిడెన్స్ ఏమైతే ఉందో విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళ నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్స్ తీసినప్పటికీ సీన్ ఆఫ్ ఒఫెన్స్ అన్నప్పుడు ఆ ప్లేస్లో ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్లో ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందా, వాళ్ళ నుంచి ఏమైనా మెటీరియల్ కానీ ఏమైనా వాళ్ళు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి ఏమైనా వచ్చి ముందుకు వచ్చి ఇలా చూసామని ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందని చెప్పి ఆ ప్లేస్ని కన్సీల్ చేసి ప్రొటెక్ట్ చేయాలా. అది కూడా జరగలేదు కాబట్టి ఈ ఒక్క డైయింగ్ డిక్లరేషన్ సఫిషియంట్. ఈ కేసు అంత డిలే కూడా ఏమీ కాదు. ఇది పర్టికులర్ కేసే కాదు, ఏ కేసు తీసుకున్నా కూడా డైయింగ్ డిక్లరేషన్ ఉన్నప్పుడు కూడా సఫిషియంట్ ఉంటుంది. సఫిషియంట్ ఎవిడెన్స్ కూడా ఉంది. వాళ్ళు కూడా పారిపోయినప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు. ఆ డ్రైవర్ కూడా ఎవరైతే ఇద్దరు అడ్వకేట్స్ని తీసుకెళ్తున్నారో ఆ డ్రైవర్ని కూడా సస్పీషియస్ అకౌంట్ కింద కూడా అరెస్ట్ చేసి కస్టడీలో ఉన్నారు అతను. ఇప్పుడు ఇలాంటి సిట్యువేషన్స్లో ఏ సెక్షన్స్ వాళ్ళకు కేసెస్ అగేన్స్ట్ తీసుకుంటారు అనేది, ఎవరైతే హత్య చేశారో గ్రూప్లో చేశారో అందరికీ సేమ్ ఇంటెన్షన్ ఉంది, వీళ్ళని చంపాలని చెప్పి అది వాళ్ళ ఇంటెన్షన్. కాబట్టి అందరికీ సెక్షన్ 302 ఐపీసీ ప్రకారంగా పనిష్మెంట్ ఫర్ డెత్ డెఫినెట్గా ఉంటుంది. వీళ్ళకి పనిష్మెంట్ ఫర్ డెత్ అన్నా ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అన్నా ఉంటుంది. అది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. కేసు బట్టి కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ప్లస్ ఎవరైతే దీంట్లో హెల్ప్ చేశారో, ఏ విధంగా అయినా వీళ్ళకి సహాయపడారో వాళ్ళు కూడా అందరు కలిసి ఈ పర్టికులర్ యాక్ట్ చేశారు కాబట్టి సేమ్ పనిష్మెంట్ ఉంటుంది అందరికీ. ఇప్పుడు ఇది కాకుండా డెడ్లీ వెపన్స్ వాడారని చెప్పి మిస్చీఫ్ క్రియేట్ చేశారు, ఒక పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారు, ఇలాంటి పర్టికులర్ సెక్షన్స్ కూడా అప్లికబుల్ ఉంటుంది. దాని పనిష్మెంట్ బేసిక్గా 2 to 3 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. కానీ హత్య అయింది కాబట్టి, డెత్ అయింది కాబట్టి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, డెత్కి మించి ఇంకేమీ పనిష్మెంట్ ఉండదు. ఇది కాకుండా కూడా ఎఫ్ఐఆర్ ఏమైతే పోలీస్ వాళ్ళు తీసుకున్నారో, హైకోర్టు కూడా సువమోటోగా సొంతంగా మేము కేసుని విచారం చేస్తాము, మేము కేసులో డీల్ చేస్తామని చెప్పేసి హైకోర్టు కూడా సొంతంగా కేసు తీసుకున్నారు. ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏమంటే, ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఉంది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అప్పటికి సువమోటో కేసు అవసరం లేదు. కానీ ఈ సువమోటో కేసు ఏమైతే ఎట్లా హెల్ప్ చేస్తుందంటే, వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు పోలీస్ ఆఫీసర్ వీళ్ళు మెజిస్ట్రేట్కి రిపోర్ట్ చేయాలా, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఏ డేట్లో ఏమేమి చేశాము, ఏమేమి దొరికాయి, ఎవరెవరు విట్నెస్ వచ్చారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంటి, వాళ్ళ ఎవిడెన్స్ ఏంటి, ఆ బేసిక్గా రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు హైకోర్టులో కూడా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ డిలే అయినా కూడా ఎందుకు డిలే అయింది, ఏ రీజన్ వల్ల, ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికింది, ఎలా హైకోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వచ్చు. లేదు మీరు ఇలా పర్టికులర్గా చేయండి, ఇంత డేట్ లోపల ఇలా చేయండి అని చెప్పి కూడా ఆర్డర్స్ ఇవ్వచ్చు. అలా ఉన్నప్పటికీ ఒక కేసు ఇంకా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి సిట్యువేషన్స్ మనకు ముందు కూడా అయ్యాయి. ఇలాంటి రీసెంట్గా కూడా ఢిల్లీ హైకోర్టులో కోర్టులోనే ఒక మనిషిని అటాక్ చేశారు. ఇవంతా ఉన్నప్పటికీ వేరే స్టేట్స్లో కూడా సిట్యువేషన్స్ చాలా ఇలా క్రియేట్ అయినప్పటికీ రీసెంట్ కూడా ఒక లేడీని కూడా చంపేశారు కోర్టులో. అలాంటి సిట్యువేషన్స్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పేసి దాంట్లో సో అడ్వకేట్స్ అందరికీ ప్రొటెక్షన్గా, ఎందుకంటే మేము డీల్ చేసిన కేసెస్ కూడా చాలా రిస్క్ ఉంటుంది మాకు. ఆ రిస్క్ ఉన్నప్పటికీ మాకు ప్రొటెక్షన్, మెడికల్ సపోర్ట్, లేకపోతే మేము ఏమైనా కేసు ఏమైనా వేసినప్పుడు కూడా ఫాస్టర్గా చూసి ఆ రిస్క్ అనాలిసిస్ చేయాలని చెప్పేసి అని అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ కోసం అని చెప్పి మేము అందరు రిక్వెస్ట్ చేశాము. కానీ అది ఎప్పటి నుంచో ఇలాగే పెండింగ్ ఉంది. ఇప్పుడు దాకా ఆ ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉండాలో ఇప్పుడు కూడా అదే స్టేజ్లో అలానే ఉంది. కాబట్టి అది యాక్ట్గా చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు ఈ సిట్యువేషన్ మళ్ళీ కూడా రావచ్చు. ఎందుకంటే ఇది ముందు కూడా అయింది, కోర్టు మధ్యలో అయ్యే సిట్యువేషన్స్ ఉన్నాయి, అడ్వకేట్ ఇంట్లో అయ్యే సిట్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నడి రోడ్డు పైన అందరి ముందు ఓపెన్గా చేస్తున్నారు. వాళ్ళు వచ్చినా కూడా మమ్మల్ని ఏం చేస్తారు, మీరు ఏం చేయలేని చెప్పి అనే సిట్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంత ధైర్యంగా వచ్చినప్పుడు అడ్వకేట్స్కి ఇట్లా సిట్యువేషన్ అయినప్పుడు ఇది ఎవరికైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కోర్టు లా అంతా పక్కన పెడితే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి ఉండాలా. అది వీళ్ళ అడ్వకేట్స్ వీళ్ళని ప్రొటెక్ట్ చేయని చెప్పి నేను అనట్లేదు. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చుట్టుపక్కల 2-3 కాదండి, అట్లీస్ట్ 100 మంది, 2 బస్సులు ఉండే, కారు ఉండే, వేరే మోటార్ సైకిల్స్ అంతా ఉండే, ఎవరన్నా ఒక్కరన్నా గట్టిగా అరిచి లేకపోతే ఏమైనా చేసిన ఒక 10 మంది వెళ్ళి ఆపినా వాళ్ళు బతికే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే వామన్ రావు గారు రోడ్ పైన అలా పడుకొని మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళు వీడియో తీసి చాలా హెల్ప్ చేస్తారు ఎవరు చేసినా కూడా. కానీ ఒక్కసారి వాళ్ళని తప్పు ఆపి ఏమైనా చేసినా కూడా వాళ్ళు బతికే ఛాన్స్, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళే ఉన్నప్పుడు కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఇక్కడ బాధాకరం విషయం ఏమంటే వీళ్ళిద్దరూ ఎన్నో మందికి
ఇల్లీగల్ డిటెన్షన్, సస్పీషియస్ డెత్ ఉన్న కేసెస్‌లో రిస్క్ తీసుకొని హెల్ప్ చేశారు. కానీ వీళ్ళు చనిపోయే ముందు ఒక్కరు కూడా వచ్చి సహాయం చేయలేదు. వాళ్ళు చనిపోయినాక ఆల్మోస్ట్ ఆన్ ద వే చనిపోయినాక హాస్పిటల్ ఎళ్ళినాక అందరూ వచ్చారు గానీ, పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వాళ్ళని ప్రొటెక్ట్ చేద్దామని లేకపోతే అక్కడ అతను వాళ్ళు గాలి పీల్చుకుంటూ ఉండే. ఇంకా మీరు ఆ వీడియోలు కూడా చూసినా కూడా అయితే గాలి పీల్చుకున్నప్పుడు కూడా ఎవ్వరొచ్చి సహాయం చేయలేదు. సో, లా, కోర్ట్ అవంతా పక్కన పెడితే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం ప్రొటెక్ట్ చేయకపోతే మనం గవర్నమెంట్‌ని, పోలీస్ ఆఫీసర్‌ని కూడా ఎంతవరకని ప్రొటెక్ట్ చేద్దాము, అడగచ్చా లేదా అనేది మీరే డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ.